అందరికీ నమస్తే అండి. నేను ఈరోజు మీతో పాటు ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. అదేనండి, మనం ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు వెల్లుల్లి అలానే అల్లం ఈక్వల్ క్వాంటిటీతో వేస్తూ ఉంటాం. అయితే అలా ఈక్వల్ క్వాంటిటీతో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. షాప్లో కన్నా చాలా బెస్ట్ టేస్ట్ వస్తుంది. అలానే ఇంకోటి ఏంటంటే, ఈక్వల్గా వేసేటప్పుడు ఏంటంటే ఘాట్ ఎక్కువ వచ్చి ఫుడ్ యొక్క టేస్ట్ పోతుందన్నమాట. అలా కాకుండా ఇలా వేస్తే ఏంటంటే ఫుడ్ యొక్క టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. అల్లం మనం 150 గ్రామ్స్ తీసుకున్నప్పుడు వెల్లుల్లి 250 గ్రామ్స్ తీసుకోండి. అంటే కొంచెం వెల్లుల్లి ఎక్కువగానే తీసుకోండి. వాటిని రెండింటిని కూడా పెద్ద మిక్సీ జార్ అయితే 2 కలిపేసి మిక్సీ కొట్టండి. చిన్నదైతే మాత్రం అంటే ముందు కొంచెం దంచుకొని కలిపి మిక్సీ కొట్టండి. చిన్నదైతే కొంచెం అవి ఫస్ట్ ఆ తర్వాత అల్లం అలా వేసుకొని చేసుకోండి. అయితే ఇదిగోండి, ఇలా ఫైన్గా పేస్ట్ అయినప్పుడు మధ్యలో ఒక స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఆ తర్వాత పేస్ట్ చేసుకొని ఇలా స్టోర్ చేసుకోండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.